బాప్తిస్మ యోహాను మనకి ఈ ఆగమన కాలపు 2-3 ఆదివారాలలో మనం ఏ విధంగా ప్రభువు రాకడ కొరకై సిద్ధపడాలి అనే విషయాన్ని మనకు నేర్పిస్తాడు. మనం ఎలాగా ఆనందముతో ఉండాలి అనే సత్యాన్ని మనకు నేర్పిస్తాడు. ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. బాప్తిస్మ యోహాను గారి గురించి ఈ 3వ వారంలో కొన్ని విషయాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, లూకాసు వార్త 1వ అధ్యాయంలో జకరియా ఎలిజబెత్తమ్మలకు పిల్లలు లేరు. వాళ్ళు తదేకంగా ప్రార్థన చేశారు, దేవుని మీద నమ్మకాన్ని ఉంచారు. వేదనాపూరితం అయినా కానీ దేవుని మీద వారి నమ్మకాన్ని విడిచిపెట్టల. వాక్యాన్ని మీకు చదువుతాను వినండి. ఎందుకు జకరియా ఎలిజబెత్తమ్మలు అంత పరిశుద్ధులు అంటే, ఈ మధ్యకాలంలో మరలా నేను దాన్ని ఉటంకించవద్దు, సందర్భం వచ్చింది కాబట్టి ఉటంకిస్తున్నానండి. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక అయ్యగారు జకరియా నోర్మి అన్నాడు, మరియతల నోర్మి అన్నారు అని అన్నాడు. వాళ్ళ విశ్వాసం మామూలు విశ్వాసం కాదండి. జకరియా ఆ దేవుని యొక్క దూత వచ్చినప్పుడు ఆ క్షణములో భయముతో, అయ్యా నేను వృద్ధుణ్ణి కదా ఎలాగానని అపనమ్మకాన్ని చూపించాడు, కాదంటల్లా. కానీ వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటండి, వృద్ధాప్యంలో పిల్లలు లేకపోయినా కానీ దేవుని దూతే పలికిన మాట బిడ్డలారా జకరియా గురించి. లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను, మనసులో పెట్టుకోండి. యూదియా దేశపు రాజగు హెరోదు కాలమున అబియా వర్గములోని వాడగు జకరియా అను అర్చకుడు ఒకడు ఉండను. అతని భార్య ఆరోను వంశీయులలో ఒకతయ్యకు ఎలిజబెత్తమ్మ. వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై జీవిస్తున్నారో. వారిరువురు ఎలా జీవిస్తున్నారు? దేవుని దృష్టిలో నీతిమంతులుగా బ్రతుకుతున్నారో. నీవు నేను ఎవరిని జకరియాను పట్టుకొని జకరియా షటప్, జకరియా నోర్మి అంటానికి, మరియతలు నోర్మి అంటానికి దేవుని యొక్క వాక్కు ప్రిలారా జకరియా గురించి ఏమంటుంది? నీతిమంతుడిగా బ్రతుకుతున్నాడు. ఈ నీతిమంతుడు అనే బిరుదు ప్రియ దేవుని బిడ్డలారా అతి తక్కువ మందికి ఇచ్చింది బైబిల్ గ్రంథము. అక్కడ అబ్రహాము తండ్రికి, ఇక్కడ యేసు ప్రభు సాకుడి తండ్రి అయినట్టు యోసేపు గారికి మత్తయి శుభవార్త 1వ అధ్యాయంలో, లూకాసు వార్త 1వ అధ్యాయంలో జకరియాకి ఎలిజబెత్తమ్మకి వాళ్ళు నీతిమంతులుగా బ్రతుకుతున్నారంటండి. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళని మనం అనడానికి మనం సరిపోం. వీఆర్ నాట్ ఎనఫ్ టు టాక్ అబౌట్ దెమ్. ఎట్టబడితే మనం నోరు బారేసుకోకూడదండి. వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు బద్ధులై ఉండిరి. కొన్నిసార్లు బిడ్డలారా బోధకులంగా, గురువులంగా మానవ బలహీనతల కారణంగా పడిపోతుంటాం. కానీ జకరియా ఎలిజబెత్తమ్మలు నీతిమంతులు దేవుని దృష్టిలో. వారు దేవుని యొక్క ఆజ్ఞలకు బద్ధులై ఉండిరి. ఎలిజబెత్తమ్మ గొడ్రాల గుడొచ్చే వారికి సంతానం లేదు. వారిరువురు కడు వృద్ధులు అయినా కానీ వారు దేవుని దృష్టిలో నీతిమంతులు, ఆయన ఆజ్ఞలకు బద్ధులై ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నేనెప్పుడు చెప్పే మాట ఏంటంటే, నీ జీవితంలో దేవుని యొక్క కృప ఆలస్యమయ్యిందా? నీ జీవితంలో గర్భఫలం ఆలస్యమయ్యిందా? నువ్వు ఒకవేళ నీతిమంతంగా బ్రతుకుతున్నా, దేవుని యొక్క భయభక్తులు కలిగి బ్రతుకుతున్నా కానీ, పాపానికి దూరంగా ఉంటున్నా కానీ, దేవుని నమ్ముకొని అంటిపెట్టుకొని బ్రతుకుతున్నావా? జకరియాని ఎలిజబెత్తమ్మను ఆదర్శంగా తీసుకో. వాళ్ళ జీవితం ఆలస్యం అయ్యింది కానీ అద్భుతం ఆగలేదండి. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు నీతివంతంగా బ్రతుకుతూనే దేవునికి భయపడుతూ దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడు జీవించగలిగితే గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఆలస్యం అయినా కొద్దీ కూడా అద్భుతం పెద్దదవబోతుంది, తగ్గదో. గుర్తుపెట్టుకోండి, నీవు దేవునికి భయపడుతూ దేవుని దృష్టిలో నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా బ్రతుకుతున్నట్లయితే నీ జీవితంలో దేవుని యొక్క కృప రావటం, దేవుని యొక్క అద్భుతం జరగటం ఆలస్యం అవుతుందంటే దేవుడు నీ కొరకై ఇంకా పెద్ద అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆ విషయాన్ని మనం యాగమన కాలంలో బాప్తిస్మ యోహాను తల్లిదండ్రులైనటువంటి జకరియా ఎలిజబెత్తమ్మల నుంచి మనం తెలుసుకుంటున్నాం. వారి జీవితంలో గర్భఫలం ఆలస్యం అయ్యింది
కానీ వారు నీతిమంతంగా జీవించటం, దేవుని అంటిపెట్టుకొని బ్రతకటం వారు మానలేదు. అదేవిధంగా దేవుని యొక్క ఆజ్ఞలను వారు ధిక్కరించలేదు. కాబట్టి దేవుని కుమారునికే మార్గాన్ని సిద్ధము చేసేటువంటి బాప్తిస్మ యోహాను అంతటి మహా గొప్ప ప్రవక్తని వారి గర్భములో సృష్టించాడు దేవుడు. ప్రియులారా, ఇదిగో దేవుని యొక్క మార్గాన్ని సిద్ధము చేసినటువంటి పాత నూతన నిబంధనలకు వారధి నిర్మించేటువంటి బాప్తిస్మ యోహాను గారు అంతటి వాణ్ణిచ్చాడు. నీ జీవితంలో కూడా ఆలస్యం అవుతుందా అద్భుతం, ఆలస్యం అవుతుందా ఆశీర్వాదం, విడవ మాకు దేవుణ్ణే, ప్రార్థన మరవ మాకు, నీతిని మరవ మాకు, దేవుని ఆజ్ఞలను మీరమాకో. నీ జీవితంలో కూడా ఎలిజబెత్తమ్మ జకరియా జీవితంలో దేవుడు చేసిన అద్భుతం కంటే గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎలిజబెత్తమ్మ జకరియా ఈ ఆగమన కాలంలో మనకు నేర్పించే సందేశం ఇదే. ఇక మనం ముందుకు వెళితే ఈ ఆగమన కాలంలో మనం ప్రభు యొక్క ఆనందాన్ని ఎలాగ పొందుకోవాలి అనే దానికి నిదర్శనం బాప్తిస్మ యోహాను గారు. ఆయన జీవితం, ఆయన సందేశం. ఆయన తల్లి గర్భములో ఉన్నప్పుడే ఏం జరగబోతుంది, మెస్సయ్య రాగానే తల్లి గర్భములో ఉండే ఏం పొందబోతున్నాడు ఆయన, మెస్సయ్య నడుచుకుంటారా, ఎలా వచ్చాడో చూద్దాం. మనందరికీ ఈ యొక్క ఆగమన కాలపు మూడవ వారం చాలా ముఖ్యమైనటువంటి ఈ వారం అంతా కూడా బాప్తిస్మ యోహాను గారి యొక్క అడుగుజాడలలో యేసయ్య పరమానందాన్ని మనం పొందుకోవాలి. చదువుకుంటే గాబ్రియేలు దూత జకరియాతో పలికిన మాటలు: ప్రభువు దృష్టిలో పుట్టబోయే మీ కుమారుడు ఆ బాప్తిస్మ యోహాను గొప్పవాడగును, ద్రాక్షారసము గాని మద్యమును గాని అతడు పానము చెయ్యడు, తల్లి గర్భముననే పవిత్రాత్మ చేత నింపబడతాడు. నోట్ డౌన్, తల్లి గర్భముననే పవిత్రాత్మ చేత నింపబడతారు. ఇక్కడ 2 తేడాలు ఉన్నాయండి, దయచేసి నాతో పాటు ధ్యానించండి. బాప్తిస్మ యోహాను తల్లి గర్భములో పడిన తరువాత పవిత్రాత్మ చేత నింపబడ్డాడు. యేసు ప్రభు మరియ తల్లి గర్భములో అలా కాదు, యేసు ప్రభు పవిత్రాత్మ చేతనే గర్భము దాల్చబడ్డాడు. ఏది మరియ తల్లి గర్భములో గర్భము దాల్చబడ్డాడు. 2కి డిఫరెన్స్ ఉందండి, చాలా తేడా ఉంది. కాబట్టే మరియమాత జన్మపాపరహితోద్భవి, ఎలిజబెత్తమ్మ జకరియా కాదు. మనం కథోలికులమనట మనం మరియ తల్లి మాత్రమే జన్మపాపరహితోద్భవి. మరియ తల్లి మహాసాధ్వి, దేవుని దృష్టిలో ఆమెకు మాత్రమే చెందాల్సిన గౌరవం ఉంది అని అంటాం. కానీ మరియ తల్లి యొక్క తల్లి అజేజమ్మ ఓయమ్మ అని మనం అనవండి. ఆయన తెలుసుకోవాలి. ఆ మాటలు వాడినటువంటి అయ్యగారు ప్రియులారా, ఆ మాటలు మనం వాడం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో తల్లి గర్భంలో ఉండగానే పరిశుద్ధాత్మ చేత ఆనందముచే పరిపూర్ణుడవుతాడు బాప్తిస్మ యోహాను గారు. ఆ తరువాత ఏం చేస్తాడట ఆయన? అతడు ఇశ్రాయేలు సంతతిలో అనేకులను ప్రభువు వైపునకు మరలుస్తాడు. తరువాత ప్రభువు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమాయత్తపరుస్తాడు బాప్తిస్మ యోహాను గారు. ప్రియులారా, బాప్తిస్మ యోహాను గారు ఒక పొద్దుతిరుగుడు పువ్వు లాంటి వాడండి. బాప్తిస్మ యోహాను గారు ఒక పొద్దుతిరుగుడు పువ్వు లాంటి వాడు. అంటే ఏంటి? సూర్యుడు ఎటుంటే అటు తిరుగుతాడు బాప్తిస్మ. ఆయన జీవితం యొక్క పరమార్థం యేసయ్యలోనే, యేసయ్య రాకడ కొరకై సిద్ధపరచడంలోనే. ఇంకా అడుగడుగున పుట్టక ముందే తల్లి గర్భంలో ఉండగానే తన రక్షకుడు తన మెస్సయ్య రాగానే పులకరించిపోయాడు. తల్లి గర్భంలో మీరందరూ స్త్రీలు చాలామంది కదా ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు గర్భఫలాన్ని పొందుకున్నటువంటి వాడు. పిల్లలు కొన్నిసార్లు గర్భంలో కొంచెం పెద్ద అయినప్పుడు గంతులేస్తారంటారు కదా, కొంతమంది తంతనాడు అంటారు కదా. అయినా సంతోషిస్తుంది తల్లి. అబ్బా వీడు పెద్ద అయిన తర్వాత ఎట్టుంటాడో కానీ ఇప్పుడే కొంచెం యాక్టివ్గా ఉన్నాడు గర్భంలో అంటారు కదా. ఈ బాప్తిస్మ యోహాను గారు ఈ ఆనందాన్ని ఎప్పుడు చూపించాడు? మరియమాత ఎలిజబెత్తమ్మను సందర్శించినప్పుడు ఆ మరియ తల్లి గర్భములో బాలయేసు, ఎలిజబెత్తమ్మ గర్భములో బాప్తిస్మ యోహాను. బాప్తిస్మ యోహాను 3 నెలల పెద్దోడు, 6 నెలలు అనుకుంటాను, 6 నెలల పెద్దోడు, క్షమించండి, 6 నెలల పెద్దోడు. ఈ 6 నెలల పెద్దోడు అంటే బాప్తిస్మ యోహాను గారు పరమానందాన్ని పొందటం రక్షకుడి నుండి అంటే ఏంటో మనకు చూపిస్తున్నాడు తల్లి గర్భమున ఉండే. ఇదిగో లూకాసు వార్త 1వ అధ్యాయము 40వ వచనములో మరియ తల్లి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను.
ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. పరిపూర్ణత, పరిశుద్ధత బాప్తిస్మ యోహాను గారి మీదకి దిగి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పిన మాటలు, నీవు నేను కూడా బాప్తిస్మ యోహాను గారి వలె ఆ పరమానందాన్ని పొందుకోవాలి. ఆ నిజమైనటువంటి సంతోషాన్ని, నిజమైనటువంటి ఆనందాన్ని మనం పొందుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇంకా కూలంకుషంగా, ఇంకా లోతుగా బాప్తిస్మ యోహాను గారు తాను యేసయ్యలో పొందుకున్నట్టు ఆనందాన్ని గురించి యోహాను సువార్తలో చెప్తాడు. పిల్లారా, దాన్ని ఒకసారి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనంలో 28 నుంచి చదువుతాను, వినండి. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడననియు నేను చెప్పిన మాటకు మీరే సాక్షులు. చాలామంది వచ్చి, అయ్యా నువ్వు మెస్సయ్యావా, బాప్తిస్మ యోహాను పట్టుకొని. మొదట ఆయన ఆనందం ఎక్కడ చూసాం? తల్లి గర్భంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళొకసారి చెప్తున్నాడండి, నీవు నేను కూడా బాప్తిస్మ యోహాను గారి వలె క్రీస్తులో ఆనందాన్ని పొందుకోవాలి. ద సోర్స్ ఆఫ్ అవర్ జాయ్, ద కాజ్ ఆఫ్ అవర్ జాయ్ షుడ్ బి దట్ మెస్సాయా, దట్ జీసస్ క్రైస్ట్. హీ షుడ్ బి ద సోర్స్ అండ్ సమ్మిట్ ఆఫ్ అవర్ జాయ్. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడననియు నేను మీతో చెప్పిన మాటలకు మీరే సాక్షులు. యోహాను 3:28. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు, పెండ్లి కుమారుని మిత్రుడు అతని చెంత ఉండి అతడు చెప్పినట్లుగా చెయ్యును అన్న తర్వాత ఏమంటాడు చూడండి. అతని స్వరము విన్నప్పుడు మిక్కిలి ఆనందమును పొందుతాడు. పెండ్లి కుమారుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు మిక్కిలి ఆనందాన్ని పొందుతాడు పెండ్లి కుమారుని యొక్క స్నేహితుడు. ఇప్పుడు యేసుప్రభు పెండ్లి కుమారుడు బాప్తిస్మ యోహాను గారు యేసుప్రభు యొక్క స్నేహితుడు. ఏమంటున్నాడు? అతని స్వరమును వినినప్పుడు మిక్కిలి ఆనందమును పొందును అని పలికి, ఈయన ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది అని చెప్తాడు. చెప్పి ఆయన హెచ్చించబడాలని నేను తగ్గించబడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఆగమన కాలపు 3వ వారములో ప్రవేశించి ఉండగా బాప్తిస్మ యోహాను గారిని మన ఆనందానికి ఆదర్శంగా స్వీకరించుకుందాం. కానీ ఆనందానికి కారణం మాత్రం యేసు ప్రభువే. నీవు నేను కూడా బాప్తిస్మ యోహాను గారు తల్లి గర్భములో ఉండే, మరియ తల్లి గర్భములో ఉన్న మెస్సయ్యను చూసి ఏ విధముగా గంతులు వేశాడో నీవు నేను కూడా యేసయ్య సన్నిధిలో ఆ విధంగా గంతులు వేయగలగాలి. ఎందుకని యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, 35వ అధ్యాయంలో 1వ వచనం నుంచి, మరుభూమి పుష్పించునుగాక ప్రమోదముతో, ఎడారి ఆనందముతో నిండునుగాక. కారణం, వారు దేవుని యొక్క ప్రభు యొక్క తేజస్సును గాంతురు. నీవు నేను కూడా తేజస్సును చూడాలి. నీ జీవితంలో, నా జీవితంలో ఆ యేసయ్య తేజస్సును చూడగలగాలి. ఆ యేసయ్య, ఆ రక్షకుడు, ఆ చిన్నారి బాలయేసులో మన ఆనందం ఉండాలి. చెప్పాను కదా, కోట్ల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ నుంచో, లేకపోతే ఒక ఖరీదైన కారు నుండే కాదండి, లేకపోతే ఒక తాగుడు వలనో, ఒక మంచి భోజనం వలన వచ్చే ఆనందం కాదండి, కొత్త బట్టల వల్ల వచ్చే ఆనందం కాదండి. అంటాను, కంటి పండగ కాదు మనకు కావాల్సింది, ఇంటి పండగ కాదు మనకు కావాల్సిన, అలంకరణ కాదు, ఒంటి పండగ కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది హృదయ పండగ కావాలి. యేసయ్య ద్వారా మనకు పండగ రావాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈనాడు మనందరము కూడా ప్రత్యేకమైన రీతిలో ప్రార్థన చేసుకోవాలి. ఏమిటి దేవా, నేను కూడా నీ నుండి బాప్తిస్మ యోహాను గారి వలె నిజమైనటువంటి ఆనందాన్ని, నిజమైనటువంటి సంతోషాన్ని పొందుకునేలాగా నన్ను దీవించాయని వేడుకోవాలి. ప్రియులారా, బాప్తిస్మ యోహాను గారి యొక్క ఆనందం ఎక్కడుందో తెలుసా? ఆ యేసు ప్రభు సన్నిధిలో తనను తాను ఇంకా 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 తగ్గించుకోవటంలో ఉందన్నమాట. ఏమంటాడండి బాప్తిస్మ యోహాను గారు యేసు ప్రభు గురించి చెప్తూ, నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను నా యోగ్యుని కాదంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనంలో, నా తరువాత వచ్చు వ్యక్తి ఆయనయే, నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. ప్రియ దేవుని బిడ్డ, బాప్తిస్మ యోహానులో ఆ వినయం ఉంది, ఆ తగ్గింపు ఉంది.
ఆ దీనత ఉంది. నీవు నేను కూడా బాప్తిస్మ యోహాను వలె నిజమైన పరమానందాన్ని మనం పొందుకోవాలి అంటే, ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను కూడా ఆ బాప్తిస్మ యోహాను వలె ఆ యేసయ్య దగ్గరికి శుద్ధి చేయబడినటువంటి ఖాళీ హృదయంతో వెళితే ఆయన నిండుతాడు. పాపముతో నిండిందనుకో, ఆయనకి నీ హృదయంలో చోటేది? నీ జీవితంలో చోటేది? బాప్తిస్మ యోహాను ప్రియులారా ఎప్పుడు పలికే మాట ఏమిటి? నేను ఆయన వంటి వాడిని కాదో, నేను ఆయన అంతటి వాడిని కాదో. 34వ వచనంలో, ఇప్పుడు నేను ఆయనను చూచితిని, ఆయనయే దేవుని కుమారుడని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. అసలు బాప్తిస్మ యోహానే మెస్సయ్య అనుకున్నారు. ప్రియులారా, ఈ విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఆ కాలంలో రబ్బూనీలు ఉండేవాళ్ళు, బోధకులు ఉండేవాళ్ళు. మెస్సయ్య రాబోతున్నాడని అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ ప్రజలందరూ అనుకున్నారు బాప్తిస్మ యోహాను యొక్క నిష్ఠ అని ఎలాగ జీవించాడంటండి. ఒంటె చర్మముతో తన యొక్క దుస్తులు, మిడతలు, అడివితేనే ఆయన ఆహారము, ఎడారిలో జీవిస్తున్నాడు. ఆయన నిష్ఠతో కూడిన జీవితాన్ని చూసి చాలామంది శిష్యులు ఆయన అనుసరించారు. ఆయనే మెస్సయ్య అనుకున్నారు. బాప్తిస్మ యోహాను గారు ఒక అడుగు ముందుకు వేసి, నేను మెస్సయ్యాను కాదని మీతో చెప్పాను కదా, నేను కాదు అన్నాను అని పలికి తన శిష్యులతోటి యేసుప్రభును చూచినప్పుడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఆయనే మెస్సయ్య, ఆయన అనుసరించండి అని చెప్పాడు. శిష్యులు చాలామంది బాప్తిస్మ యోహాను శిష్యులు యేసుప్రభు శిష్యులుగా మారారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం చదువుకుంటే ఏమర్థమవుతుందంటే, ఇక్కడ ప్రియులారా మరి సీమోను పేతురుడు సోదరుడు ఆంద్రేయ బాప్తిస్మ యోహాను శిష్యుడండి ప్రారంభంలో. అయినా కానీ బాప్తిస్మ యోహాను తన ఆనందాన్ని తనలో వెతుక్కోలా, యేసయ్యలో వెతుక్కున్నాడు. నీవు నేను కూడా మన ఆనందాన్ని ప్రియులారా బాప్తిస్మ యోహాను గారి వలె యేసయ్యలో వెతుక్కోవాలి. ఈనాడు ప్రభువుని వేడుకుందాం, యేసయ్యను ప్రార్థన చేసుకుందాం. ఈ ఆగమన కాలపు 3వ వారంలో మనందరము కూడా మనకు ఆనందం, పరమానందం, సంతోషం ఆ 3వ క్రొవ్వొత్తిని వెలిగించి ఉండగా ప్రియులారా మన ఆనందానికి కారణం ఆయనే మెస్సయ్య మన చేరువలో వస్తున్నాడు, దగ్గరికి వస్తున్నాడు, మన చేరువలో ఉన్నాడు. నీ బాధ, నీ కష్టం, నీ వేదన ఏదైనా కానీ ఆయనకు అప్పచెప్పు. పేతురు గారు రాసిన లేఖలో అంటాడు కదా, మీ భారమును ఆయనపై మోపండి, మీరెందుకు మోస్తారు? ఆయన మోసాడు కదా మన సిలువని, మన పాప భారాన్ని ఆయన మోసాడు కదా, ఆయన మీద మోపండి. మిమ్మల్ని మీరు యేసయ్యకి సమర్పించుకోండి, క్రీస్తు ప్రభుకు సమర్పించుకోండి. ప్రియులారా, పౌలు గారు ఈ విషయంలో మన ఆనందం ఎవరిలో ఉండాలి అనే విషయాన్ని మనకు తేటతెల్లం చేస్తున్నారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం విధంగా పలుకుతుంది, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందించండి. ఎవరిలో అంటండి ఆనందించాల్సింది? ప్రభువులో ఆనందించాలి. ఇది చాలా ముఖ్యమైన మాట. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిజాయిసింగ్, బట్ ఇట్ ఈస్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. దేవునిలో ఆనందించటం అండి, యేసయ్యలో ఆనందించటం, లోకంలో ఆనందించటం కాదు. పౌలు గారు ఏమంటున్నారండి? ప్రభువునందు మీరు ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, ఆనందించండి. ఎందులో? యేసయ్యలో ఆనందించాలి మనందరము కూడా. అదే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభువునందరి నా జీవితము నాకు ఎంతయో ఆనందముగా ఉన్నది. పౌలు గారు ఏమంటారంటే, మీరు ఆనందించండి యేసయ్యలో అని పలికి, ఇప్పుడు ఆయన కూడా చెప్తున్నాడు, నేను కూడా ఆనందిస్తున్నాను యేసయ్యలో. నా ఆనందం నా యేసయ్యే, నా ఆధారం నా యేసయ్యే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే. రానున్న మెస్సయ్య ఏమంటాడు? ప్రభువునందరి నా జీవితం నాకు ఎంతయో ఆనందముగా ఉన్నది. ఇంతకాలము తర్వాత నా యందు మీకు శ్రద్ధ ఉన్నదని నిరూపించుకొను ఈ అవకాశము మీకు లభించినది. మీరు నన్ను నిర్లక్ష్యము చేసిరని అనటం లేదు,
కానీ మీ శ్రద్ధను నిరూపించుకునే అవకాశము మీకు ఇంతవరకు లభించలేదు అని పలికాడు. పలికి ఏమంటాడు తెలుసా? అదే వాక్యంలో కొంచెం కిందికి వస్తే, అదే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, క్రీస్తు అనుగ్రహించు శక్తి చేత ఎట్టి పరిస్థితిని నన్ను ఎదుర్కొని శక్తి నాకున్నది. ఆయన ఆనందం ఎందుకని, ఆయన సంతోషం ఎందుకని? ఆ యేసయ్య నాకు తోడుగా ఉంటే నాకు ఎటువంటి పరిస్థితులను నేను ఎదుర్కొంటాను. ఇది ఆయనకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ ధైర్యం ఆయనకు ఆనందాన్ని ఇస్తుంది. నీలో ఉందా ఆ నమ్మకం? నా యేసయ్య, నా మెస్సయ్య పుట్టబోతున్నాడు, నాకు ఆయన తోడుగా ఉంటే నేను భయపడాల్సింది లేదు అని నీలో ఆ ఆనందం ఉందా? ఆత్మపరిశీలన చేసుకో. అడుగు యేసయ్యనయ్యా, నాకు ఆ నమ్మకాన్ని ఇవ్వు, ఆ విశ్వాసాన్ని ఇవ్వు, ఆ ఆనందాన్ని ఇవ్వు. యేసుప్రభు అంటాడు కదండి, మీరు చూచినది చూడాలని, మీరు విన్నది వినాలని ప్రవక్తలందరూ, దీర్ఘదర్శులందరూ ఆశించరి, కానీ అది వాళ్ళ వల్ల కాలేదు. కానీ బిడ్డ, నీకు అదృష్టం దొరుకుతుంది. ఆ యేసు ప్రభు ఏం చేశాడు, ఎలా జీవించాడు, బైబిల్ గ్రంథం నీ దగ్గర ఉంది. ఆయనలో ఆనందాన్ని పొందుకో. పరిశుద్ధ మరణించినట్టు పరమపదించినటువంటి ఫ్రాన్సిస్ పాపు గారు రాసినటువంటి ఆ పత్రాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవంగేలి గౌదయం, సువార్త పరమానందము. సువార్త యేసు ప్రభువే. దాన్ని చదువు, ఆనందం ఇస్తుంది. యిర్మీయా ప్రవక్త ఏమంటాడు? ప్రభువా, నీ వాక్యమును నేను చదవగా అది నాకు ప్రమోదమును చేకూర్చను. దివ్యబలి పూజలో పాల్గో, నడి పూజలో పాల్గో, ప్రభువును చూడు, పరమానందాన్ని పొందుకో, తన్మయత్వాన్ని చెందు, జపాలను జపించు, ఆ మర్యాదలను జ్ఞాపకం చేసుకో, సంతోషంగా జీవించు. బాధలుంటాయి, కష్టాలుంటాయి, ఎవరికి లేవండి. ఫాదర్లుగా మాకేమున్నాయి సవాళ్ళు, 1,00,000 సవాళ్ళు ఎవరికి లేవు? ఆయన మీద అప్పజెప్పటమే. పునీత అమెరికాలో ఉన్నటువంటి బిషప్ గారు, ఆయన గొప్ప ప్రసంగికుడు, ఫుల్టన్ షీన్ బిషప్ గారు, ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తుంటే ఆయనకి చెందిన గురువులందరూ వచ్చేసి, తండ్రి గారా మీకు కొంచెం భయంగా ఉందంటే, నాకెందుకు భయం, నేను ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఒకవేళ బ్రతికుంటే యేసయ్య నాతో ఉంటాడు, నేను చనిపోతే నేను దేవుడి దగ్గరికి వెళ్తా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్. నా దేవుడు నాతో ఉంటాడు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ జాయ్ఫుల్. హ్యాపీగా ఉన్నాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, నీకు నమ్మకం ఉందా? లేకపోతే అడుగు. సువిశేషాలలో ఒక వ్యక్తి వచ్చి ప్రభువుని అయ్యా నాకు సహాయం చేయమన్నాడు. నువ్వు విశ్వసిస్తే నీకు జరుగుద్ది. నేను విశ్వసిస్తున్నానయ్యా, ఒకవేళ ఏదైనా విశ్వాసం కొదువ పడితే దాన్ని బలపరచయ్యా. ఈ ప్రార్థన మనం చెయ్యాలి. కొదువ పడిన విశ్వాసాన్ని బలపరచమని వేడుకోవాలి. తల వంచి ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. పరమానందానికి అనుభూతున్న యేసయ్య మనల్ని దీవించాలని తల వంచి వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా, మా ఆనందానికి ఆనవాళ్ళు నీవే, మా ఆనందానికి ఆధారం నీవే, మా సంతోషానికి కారణం నీవే ప్రభువా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. మా కొరకే మనిషిగా ఈ లోకంలో పుట్టిన మనుష్యవతారణ యేసయ్యా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. ఇదిగో పాపపు కోపములో, పాపపు సంఖ్యలలో సైతానుకు బందీలమై భయంకరమైన బానిసలుగా, ఇదిగో ఒక పునీతురాలు బకీతమ్మ వల్లే మేము కూడా బానిసలుగా ఉండగా మా బానిస సంఖ్యలను తెంచినటువంటి నిజదేవుడవు నీవయ్యా, నీకు స్తోత్రాలు. ఇదిగో ఈనాడు ఆనందము ఆధారము నీవే అని పలుకుతుండగా ప్రభువా, మా జీవితాలలోనికి వేంచేస్తారండి. మేమందరం మమ్మల్ని మేము నీ రాకడ కొరకై సిద్ధపరచుకుల్లాగా మమ్మల్ని దీవించండి. మా హృదయాన్ని, పాపాన్ని తీసివేసి ఖాళీగా నిన్ను ఆహ్వానించుకునేటువంటి హృదయంగా మమ్మల్ని నింపండి తండ్రి. ఓ యేసయ్యా, నీ నిజమైన ఆనందాన్ని, నీ పరమానందాన్ని మాలో నింపండి, మా పైన కుమ్మరింపచేయండి ప్రభువా. ఈ వాక్య పరిచర్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డ శ్రమని, వేదనని, కష్టాన్ని, కన్నీటిని ప్రభువా నీ స్వహస్తాలతో తుడిచివేయండి తండ్రి. నీ పరిశుద్ధ రక్తాన్ని బిడ్డల మీద కుమ్మరింపచేయండి ప్రభువా. అనారోగ్యంతో ప్రతి బిడ్డను శిరస్సు నుండి శ్రీపాదం వరకు నీ యొక్క గాయపడిన హస్తముతో తాకి శుద్ధి చేయండి, స్వస్థపరచండి. ఈ క్షణంలో నీ బిడ్డలకు అద్భుతాన్ని చేయండి, అభిషేకాన్ని చేయండి ప్రభువా. నా దేవా, ఎంతోమంది బిడ్డలు ఈ వీడియో క్రింద విశ్వాసంతో, నమ్మకంతో మా ఫాదర్ గారు మా కోసం ప్రార్థన చేస్తారు. ఆయన ప్రార్థన నువ్వు ఆలకిస్తావన్న నమ్మకంతో ప్రభువా, ఎంతోమంది వారి ఉద్దేశాలు, తలంపులు ఉంచుతున్నారు నాయన. వాటన్నిటినీ కూడా కర్పూర హారతి ప్రార్థనగా ఆనాడు దర్శన గ్రంథంలో దేవదూతలు పునీతుల యొక్క ప్రార్థనతో ఏకము చేసే దేవుని యొక్క దూతలు ఏ విధముగా మా ప్రార్థనలు నీ సన్నిధికి చేర్చారు, అదే విధముగా నీ సన్నిధికి చేర్చుతున్నానయ్యా. ఈ క్షణములో ప్రభువా, వారి ప్రార్థనను ఆలకించండి, వారి కన్నిటిని తుడిచివేయండి, వారికి సమాధానాన్ని ఇవ్వమని వేడుతున్నాను తండ్రి. నీవు అడిగితే ఇచ్చే దేవుడవు నాయన, నువ్వు గొప్ప దేవుడవు నాయన, నీవు ఆలోచనకర్త,
సర్వశక్తిమంతుడైన దేవుడు, బలాఢ్యుడైన దేవుడు నాయన, మాపై కనికరాన్ని చూపించే తండ్రివి నాయన, మా జీవితాలను ఆనందముతో నింపేటువంటి ఆనందానికి మూలమైన దేవా, నీ బిడ్డలను ఆనందముతో నింపమని దీవించమని, ప్రతి కోరిక ప్రతి తలంపును దీవించమని వేడుకొనుచున్నాం. ఈనాడు ప్రభువా, ప్రత్యేకంగా ఎవరైతే ప్రత్యేకమైన రీతిలో ఒక గొప్ప విషయం కొరకే ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు, ప్రత్యేకంగా నా దగ్గరకు వచ్చి అడిగి ఉన్నారు, వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను. నాకు మెసేజ్లు పెట్టినటువంటి వారు, ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాను. దీవించు ప్రభువా, దీవించు నాయన, ఆశీర్వదించు ప్రభువా, నెరవేర్చు నాయన. వారి జీవితాలను ప్రభువా ఉన్నతంగా ఒక దీవెనగా ఆశీర్వాదంగా మార్చండి ప్రభువా. వారే ఒక దీవెనగా, వారే ఒక ఇతరులకు ఆశీర్వాదంగా మరోలాగా దీవించండి నా తండ్రి. ఈ సువార్త పరిచర్య కొరకై నిస్వార్థంగా ఎవరైతే ప్రభువా వారి వంతు సహాయాన్ని అందిస్తున్నారో నాకు ప్రభువా వారందరిని దీవించను, 30 అంతలుగా 60 అంతలుగా దీవించమని మనాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడిమ్ము దీవించుగాక. ఆమెన్.